హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు రథసప్తమి పూజ నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో మీ మీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంకా ఇలా రథము ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. రథసప్తమి కదండి ఈరోజు, అందుకనే రథం ముగ్గులు అయితే పెట్టేశాను. గుమ్మం ముందు అన్ని తులసి కోట దగ్గర అలాగా. ఇలా తులసి కోట దగ్గర కూడా చిన్న రథం అయితే వేసుకున్నాను. తులసమ్మను కూడా ఇలా అలంకరించుకున్నాను. ఈ పూజ అనేది సూర్యకిరణాలు పడే చోట చేయాలి కాబట్టి నేను తులసమ్మ దగ్గర అయితే చేయాలనుకుంటున్నాను. మాకు ఇక్కడ బాగా సూర్యకిరణాలు అనేది పడుతుంది. మాఘశుద్ధ సప్తమిలో మనం రథసప్తమి అనేది జరుపుకుంటాము. ఈ రోజున స్నానము, ఆద్యము, సూర్య నమస్కారాలు, నైవేద్యము చాలా ప్రాముఖ్యత అండి ఈరోజు అనేది. నేను ఎలా ఈ పూజనైతే చేసుకుంటున్నానో మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఈ రథసప్తమి పూజ చేసుకున్న వాళ్ళు ముందు రోజు నుంచే, షష్ఠి రోజు నుంచే చాలా నిష్టగా ఉండాలండి. ఏమీ తినకూడదు, చాలా నిష్టగా ఉండాలి. అలాగే ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు మనం స్నానం చేసేటప్పుడు, ఉదయమే స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయాలండి. 7 జిల్లేడాకులను తీసుకొచ్చి తలపైన, భుజాలపైన ఇలా పెట్టుకుని 7 చెంబులు నీళ్ళైతే పోసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. స్నానం చేసిన వెంటనే సూర్యభగవానికి మనం ఆద్యం సమర్పించాలి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా వాటర్ తీసుకుని ఒక పువ్వు అయితే దానిలో పెట్టుకుని మనం సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆద్యం సమర్పించాలి. ఇలా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత మనం సూర్యునికి ఆద్యం వదిలేటప్పుడు ఓం సూర్యనారాయణ నమః అనుకుంటా 3 సార్లు నీళ్ళని కిందకు వదిలితే సరిపోతుందండి. ఈరోజు సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు ఆకులతో పూజ కూడా చేసుకోవాలండి. అలాగే మనం తెల్ల జిల్లేడాకులు దొరకకపోతే ఏదో ఒక జిల్లేడాకులను అయితే తెచ్చుకొని చేసుకోవచ్చండి. ఇంకా రథం చేసుకోవడం కోసం 7 చిక్కుడుకాయలను తీసుకుని ఇలా రథంలా చేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలతో రథం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత మనం రథం లోపల పెట్టుకోవడానికి సూర్యుని ప్రతిమ ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక తమలపాకు మీద కానీ, చిక్కుడాకు మీద కానీ, జిల్లేడాకుడు మీద కానీ సూర్య ప్రతిమను అయితే గీసుకోవాలి. నేను చిక్కుడాకు మీద ఇలా గీసాను సూర్యుని. ఇలా రథం మధ్యలో పెట్టుకోవాలి పూజ చేయడం కోసం. ఇలా మనం ఇంకా రథంలోకి సూర్యభగవాన్ని కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా పూలతోటి అలంకరించుకోవాలి. స్వామివారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ప్రీతికరం అండి. అందువల్ల ఎరుపు రంగు పువ్వులతో చాలా వరకు పూజ అయితే చేసుకోండి. ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి, కానీ ఎరుపు రంగు పువ్వులు ఒక్కటైనా పెట్టి పూజ అయితే చేయండి. ఇంకా ఇప్పుడు మనం ముందుగా ఏ పూజ చేసినా వినాయకుడి పూజ చేయాలి కదండి. పసుపు గణపతిని అయితే చేసుకుని ఇంకా పూజ చేయడానికి ఇలా పెట్టుకోవాలి. అలాగే ఈరోజు సూర్యభగవాన్ స్వామివారికి గోధుమలతో దీపం పెడితే చాలా ఇష్టం అండి. గోధుమలతో దీపం పెట్టడం కోసం ఇలా 7 జిల్లేడాకులు తీసుకుని గంధం బొట్టులతో అలంకరించుకొని 7 గుప్పులు గోధుమలు అయితే పోసానండి. 7 గుప్పుల గోధుమలు పోసిన తర్వాత ఇలా గోధుమల మీద ఇలా దీపం పెట్టాను. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసి 7 ఒత్తులు కలిపి దీపం అయితే పెడుతున్నాను. ఈ గోధుమల దీపం అనేది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటే వారితో పెట్టించండి. చాలా మంచిదనమాట. వారికి అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు. ఈ దీపాలకు కూడా మనం పూలతోటి ఇలా అలంకరించుకోవాలి. మనం ఇంట్లో పెట్టుకునే దీపాలను కూడా ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. నేను తులసి కోట దగ్గర ఇలా దీపం పెడతాను. దీనికి ముందు దీపం పెడుతున్నాను. మనం ముందు ఇంకా దీపం దగ్గర ఇలా పూజ చేసుకోవాలి. ఇప్పుడు దీపం దగ్గర ఇలా గంధం, కుంకుమ, అక్షంతలు వేసి పువ్వులు కూడా పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్నాక మనం పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలండి. విఘ్నేశ్వరుని పూజ. మనం ఏ పని చేసినా మనకి విఘ్నాలు అనేది కలగకుండా చక్కగా జరగాలని చెప్పేసి ముందుగా మనం విఘ్నేశ్వర పూజ అయితే చేసుకుంటాం కదండి. అలాగే పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకుమలతో మనకి వచ్చిన మంత్రాలను అయితే చదువుకుంటే, విఘ్నేశ్వర మంత్రాలు అయితే చదువుకుంటా పూజనైతే చేసుకోవాలి.
అలాగే స్వామివారికి ఇష్టమైన బెల్లం ముక్కని ప్రసాదంగా కూడా పెట్టాలి. మనం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టిన తర్వాత స్వామికి దీపము ధూపము కూడా చూపించాలి. ఇంతటితో విఘ్నేశ్వర పూజ అయితే అయిపోతుంది. ఇంకొప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న గోధుమల దీపం అయితే అంటించుకోవాలి. ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమల దీపం అయితే వెలిగించుకున్న తర్వాత మనం సూర్యభగవానికి పూజనైతే చేసుకోవాలి. ఇలా గోధుమల దీపం కూడా వెలిగించుకున్న తర్వాత మనం సూర్యదేవునికి అయితే పూజ చేసుకోవాలి. ఇప్పుడు సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు అక్షంతలతోటి మనం సూర్యభగవానికి పూజ చేసుకోవాలి. మనం సూర్యభగవానికి పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయమైన సూర్యమండపకాష్టమైన చదువుకోవాలి. అది మన దగ్గర పుస్తకం లేదు, చదువుకోలేమనుకున్నప్పుడు ఫోన్లో పెట్టుకుని అయినా సరే వినొచ్చండి. ఇవేమీ లేవు అనుకున్నప్పుడు ఓం సూర్యనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా సూర్యభగవానికి పూజ చేసుకున్న తర్వాత మనం నైవేద్యం సమర్పించుకోవాలండి. ఈరోజు నైవేద్యం అనేది చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం పెట్టాలి. ఇలా చిక్కుడు ఆకుల్లో నైవేద్యం ఎలా పెట్టాలి పెట్టుకున్న తర్వాత మనం నైవేద్యం చేయడంలో కూడా ఈరోజు నిష్ట నియమాలు పాటించాలండి. ముందుగా పాలను పొయ్యి మీద పెట్టుకుని 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం నీళ్ళతో కడగకూడదండి, నెయ్యితో శుభ్రపరుచుకొని మనం బియ్యం దానిలో వేసుకొని బెల్లం అనేది చేసుకోవాలి. అలాగే ఈరోజు స్వామివారికి పెట్టే ఈ బెల్లం అన్నంలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయకూడదండి. అలాగే నీళ్లు కూడా పోయకుండా ఓన్లీ పాలతోటే మనం బెల్లం అనేది చేయాలి. ఇలా స్వామివారికి ఇలా 7 చిక్కుడు ఆకుల్లో 7 సార్లుగా మనం అన్నం అనేది పెట్టాలి నైవేద్యంగా. ఇలా నిష్ఠగా నైవేద్యం కూడా చేసి పెట్టాలండి. అలాగే ఈరోజు ఎటువంటి నీసు అనేది ముట్టకూడదు. ఇలా టెంకాయ కూడా కొట్టుకున్న తర్వాత మనం స్వామివారికి హారతి అనేది ఇవ్వాలి. ఇలా హారతి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మనం నమస్కారం చేసుకోవాలి. ఇదేనండి నేను చేసుకున్న రథసప్తమి పూజ. మీ ఇంట్లో మీరైతే ఎలా రథసప్తమి పూజ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.